ఫ్రెండ్స్, ఇవాళ చామదుంపలు కూర చేస్తానండి. ఇదిగో చామదుంపలు దీంట్లో వేసుకున్నా, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. ఇదిగో వాటర్ వేసాను, వాటర్ లెమన్ గీడ వేయాలి. ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. ఇది ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాయండి. నేను వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టాను. 3 విజిల్స్ వచ్చాయి, ఉడికిపోయింది. నేను పంపు కింద పెట్టేస్తే కొళాయి కింద నీరు చల్లారిపోతుంది. ఇప్పుడు మనం ఇలా ప్లేట్లో తీసుకుని ఇలా తొక్క తీసేయాలి. ఇలా తొక్క తీసుకోవాలి. అన్నీ ఇలా తొక్క వచ్చేస్తుంది. చల్లగా అవడానికని నేను కొళాయి కింద పెడతాను. వాటర్ చల్ల వాటర్ ఇస్తే వేగం తొందరగా అయిపోతుంది. చామదుంపలు కుక్కర్లో పెట్టి నేను వాటర్ వేసానండి. బాగా ములిగిలేని వాటర్ వేసుకోవాలి. మూత పెడితే 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. పెద్దవైతే 4, మామూలుగా అయితే 3 తీసి తొక్క తీసి ఇలా పెట్టుకున్నాను. ముక్కలు చేసుకున్నాను, సాఫ్ట్గా ముక్కలు చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ముద్ద రుబ్బుకోవాలి, చూపిస్తాను. ఆవాలు 2 స్పూన్లు, అది కూడా మరి కూరను బట్టే చేసుకోవాలి. 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు నువ్వుల పప్పు, దాని తగ్గ కారంగా 10 మిరపకాయలు వేసాను. మన కూరను బట్టి వేసుకోవాలి. ఇది నీళ్లు పోస్తూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. ఇది చామదుంపల కూరకు పోపు వేస్తాను. ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, మిక్సీలో ముద్ద పట్టుకున్నాను. ఆవాలు, నువ్వుల పప్పు, మిరపకాయలు ఇది కొంచెం లూజ్గానే వాటర్ వేసి చేసుకున్నాను. ఇది ఇప్పుడు పోపు వేస్తాను. ఆయిల్ వేసానండి. శనగపప్పు, మినపప్పు, మిరపకాయ ఒక్కటి చాలు, ఒక మిరపకాయ చాలు. దాంట్లో కారం వేసాం కదా, మళ్ళీ కారం అయిపోతుంది. ఇది పోపు త్వరగా వేయాలి. కూడా కొంచెం ఇంగుపు సరి, అది ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చాలు. కరివేపాకు, దోరగా వేయించేసారా. ఒక్కటే మిరపకాయ, ఒక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, అంటే కూరని బట్టి వేసుకోవాలి. ఇది కరివేపాకు వేస్తాను. ఇదిగో కరివేపాకు వేసాను. ఇదిగో ఇప్పుడు కూర వేసేస్తున్నాను. ఈ చామదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది వేస్తున్నాను. నేను చింతపండు మగ్గు తీసి పెట్టుకుంటాను డబ్బాలని. ఈ చింతపండు వేస్తున్నాను. అది కూడా ఒక స్పూన్, పెద్ద చిన్నదాంట్లో పెద్ద స్పూన్ నిండా వేస్తే సరిపోతుంది. అది కొంచెం పసుపు, సరిపోయింది సాల్ట్ స్పూన్ నిండా, స్పూన్నర వేస్తాను. అది స్పూన్నర వేసి కలపాలి. ఒక 5 నిమిషాలు ఉంచాలి. సాల్ట్ పొడుపు పడుతుంది ముక్కలకి. గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం ఇలా వాటర్ వేస్తే ఒక మాట ఉడికిందంటే ఈ ముక్కలకి పులుపు ఉప్పు పడుతుందండి. చామదుంపల కూర ఇలా ఉడుకుతుంది. వాటర్ వేసాను నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేయాలి. కూర వాటర్ వేసాను, చింతపండు, ఉప్పు, బెల్లం వేసాను. ఇది ఈ దుంపలకు బాగా పడుతుంది ఇలా ఒక మాట ఉడికాక. ఇప్పుడు మనం ఈ దుబ్బుకున్న ముద్ద ఉంది కదా, ఆ ముద్ద ఇలా వేసుకొని కలుపుకోవాలి. అలా లూజ్గా ఉంటే కొంచెం ఇది వేసే వల్ల మనకు సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇక ఇందులో ఆవ రుబ్బుకున్నాం కదా, ఇది ఇలా వేయిస్తాను నేను. కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఆవకూర కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. కొంచెం ఆయిల్ ఒక పెద్ద స్పూన్ వేసుకుంటే బంద్ చేసుకోవాలి. పొయ్యి బంద్ చేస్తాను. కొంచెం చల్లారితే గట్టిగా అవుతుంది. ఇలా లూజ్గా ఉండకుండా గట్టి అవుతుంది. ఈ అన్నంలోకి కూర అన్నమాట. చామదుంపల కూర రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, మీరందరూ చేసి చూడండి. ప్రతిదీ కూడా నేను ఎందుకు చెప్తానంటే నా సంతోషం కోసం మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి అందరూ.